ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. డే టు డే అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క ఛానల్ ఫాలో అయితే 100% కరెంట్ అఫైర్స్ లో మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. జీకే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ప్రతి దాని మీద కూడా క్లాసెస్ అనేది చేసి మన యొక్క ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మీ యొక్క స్నేహితులు షేర్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ కూడా చేయండి, నో ప్రాబ్లం. మన యొక్క ఈ రోజు అప్డేట్ అని చూసినట్టయితే ఎస్ఎస్సిలోని జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భాగం అని చెప్పొచ్చు. అయితే సుమారుగా 1340 పోస్టులు అనేది తీయడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నోటిఫికేషన్ చాలా రేర్ గా వస్తుంది. హైయెస్ట్ నోటిఫికేషన్ అనేది అయితే ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది సుమారుగా 1110 పోస్టులు తీశారు. ఇప్పుడు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి 1340 పోస్టులు అనేది తీయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు అని చూసినట్టయితే ఓబీసీ జనరల్ కేటగిరీ వారికి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండ్ ఫిమేల్స్కి ఎటువంటి ఫీజు లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, ఎవరైనా సరే మహిళలకి ఎటువంటి ఫీజు లేదు. మొత్తం అన్ని వర్గాలకి మహిళలకు ఎటువంటి ఫీజు లేదని చెప్పడం జరిగింది. అయితే మీరు బయటికి వెళ్ళి మీ యొక్క ఇంటర్నెట్ సెంటర్లో మీరు అప్లై చేయించుకోవచ్చు, లేదా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను చెప్తాను ఏంటనేది. ఇంకా అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్టయితే 30వ తారీఖు 6 నెల 2025 నుండి 21వ తారీఖు 7 నెల 2025 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా దీనికి సంబంధించిన పేమెంట్ అనేది 22వ తారీఖు 7 నెల 2025 వరకు పేమెంట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి అప్లికేషన్ ఎవరైనా చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది చాలా సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ ఇంకా టైం ఉంది కదా, అప్లై చేసుకోవచ్చు కదా అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా ఇష్యూస్ అనేది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఎండింగ్ డేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ కానీ మీరు చేసుకుంటే అది ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడంటే 1వ తారీఖు ఆగస్టు 2025 నుండి 2వ తారీఖు ఆగస్టు 2025 వరకు 2 డేస్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇంకా తర్వాత దీనికి సంబంధించిన పేపర్ 1 ఎగ్జామ్ అనేది 27 నుంచి 31 అక్టోబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, ప్రతిదీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సరైన సమాధానం ఎంపిక చేయాలి. తర్వాత నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 అనమాట. 3 క్వశ్చన్లు తప్పుగా పెడితే 1 మార్క్ అనేది కోల్పోవాల్సి ఉంటుంది. ఇంకా అదే విధంగా దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 2కి సంబంధించి జనవరి, ఫిబ్రవరి 2026లో కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ చూసినట్టయితే మినిమం ఏజ్ అనేది 27 సంవత్సరాలు ఉండాలని చెప్పడం జరిగింది. అంటే 27 నుంచి 32 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడ 32 సంవత్సరాలు కదా అనుకుంటే పొరపాటు, 32 కాదు 35 వరకు వచ్చిన కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అది ఏ విధంగా అంటే ఏజ్ రిలాక్షన్ ఆప్షన్ మెన్షన్ చేసి ఎస్సీ, ఎస్టీ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వారు జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 సంవత్సరాల ఆప్షన్ అనేది పెట్టుకొని అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అదేవిధంగా 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లోని 3 సంవత్సరాల డిప్లొమా చేసిన వారు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. విధంగా పోస్టుల వివరాలు చూసినట్లయితే సుమారుగా 1340 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎవరైతే కాన్స్టిట్యూన్సీగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది మిస్ అయిన నెక్స్ట్ ఇయర్ ఇంకో నోటిఫికేషన్ అనేది పడుతుంది. ప్రతి ఏడాది కూడా ఎస్ఎస్సీ షెడ్యూల్లోని 2 నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రతి ఏడాది కూడా నోటిఫికేషన్ తీస్తారు. అయితే మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెన్స్గా కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. తర్వాత మీరు జాబ్ అనేది కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాంతోపాటు గుర్తుపెట్టుకొని మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసి మన యొక్క క్లాస్ అనేది మీరు ఓన్గా నోట్స్ రాసుకోగలిగితే డెఫినెట్గా మంచి స్కోరింగ్, దాంతోపాటు మోర్ దెన్ టైం కూడా సేవ్ అవుతుంది. దాంతోపాటు మీ యొక్క మోర్ దెన్ మనీ కూడా సేవ్ అవుతుంది. మీరు మంత్లీ బుక్ కొనాల్సిన అవసరం లేదు. డే టు డే అప్డేట్స్ అనేది మీరు మన యొక్క ఛానల్లో చూసి రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్టయితే చాలా ఈజీగా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు స్నేహితులు కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క అప్డేట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా ఒక లైక్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.